సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు ఇన్ని శాటిలైట్ ఛానల్స్, ఇన్ని కేబుల్ ఛానల్స్, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాల్సిన అవసరం ఏంటనే సందేహం వీక్షకులకు కలగచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కొత్తగా చేయగలిగేది ఏంటనే ప్రశ్న ఎవరైనా వేయచ్చు. అంటే ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో ఈ యూట్యూబ్ ఛానల్లో నా గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను గత 3.5 దశాబ్దాలుగా ప్రముఖ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశాను. ఈ అనుభవంతో పాటు వివిధ రంగాల్లో నాకు అంటే బిజినెస్లో కానీ, ఇతర పబ్లిక్ రంగాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ కొంతవరకు పనిచేసిన అనుభవం ఉంది. ఎన్జిఓ రంగంలో కానీ పనిచేసిన అనుభవం ఉంది. అంటే వీటన్నిటి ఈ అనుభవం దృష్ట్యా అంటే ఇన్నాళ్ళుగా నేను ప్రపంచ పరిణామాన్ని, రకరకాల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలని గమనించడం అనేది నాకు అలవాటు ఉంది. అట్లాగే సైన్స్కి సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ కొత్త అంశాలను తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి నాకుంది. ఎందుకంటే నా తరంలో ఎవరైనా సరే అందరికి కూడా ఈ జిల్లా పరిషత్ గ్రంథాలయాలు కానీ ఇవన్నీ కూడా ఒక క్యూరియాసిటీని సాటిస్ఫై చేయడానికి సాధనాలుగా పనిచేసాయి. అదే సమయంలో ఇప్పుడు పత్రికలు కానీ, టీవీలు కానీ కరెంట్ అఫైర్స్ కోసం వాటిని అర్థం చేసుకోవటానికి సాధనాలుగా పనిచేసాయి. మన చిన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ పెంచుకోరా, నువ్వు పేపర్ చదువు, లేదా ఆ తర్వాత వచ్చిన టీవీ చూడు, వార్తలు చూడు, ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ క్రమంలో పెరిగిన తరానికి చెందిన వాడిగా నేను ఇప్పుడు మీడియాలో జరుగుతున్న పరిణామాలు చూసి చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక నాలెడ్జ్ని పెంపొందించాల్సిన మీడియా, లేదంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీగా భావించే ఒక మీడియా అంటే ఇంక్లూడింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఎలా తయారైందంటే కాళ్ళు చేతులు విరగొట్టుకొని తలక్రిందులుగా శీర్షాసనం వేసే పరిస్థితిలోకి వచ్చింది. అంటే ఈ పరిస్థితికి కారణం ఎవరు, ఏమిటి అనేది మనం విడిగా చర్చిద్దాం. అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్షరం ఎలా అయిపోయిందంటే ఒక కిరాయి ఆయుధం కింద మారిపోయింది. జర్నలిస్ట్ ఇప్పుడు ఎట్లా తయారాడంటే మనం అంటే నేను కూడా జర్నలిస్ట్గానే పనిచేశాను. ఇట్లా అనటం అనేది బాధగా ఉన్నప్పుడు కూడా ఒక కిరాయి రాతగాడిగానో లేకపోతే కిరాయి మోతగాడిగానో మారిపోయిన దుస్థితి ఏర్పడింది. అంటే దీనికి అంటే బతుకు తెరువు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లా మారారా, పరిస్థితులు ఇట్లా మార్చాయా అనేది మనం దాని గురించి మళ్ళీ చర్చించవచ్చు. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ఏదైతే ఈ గమనం, ఏదైతే ఈ ఒక చెడు మార్గంలో ఇప్పుడు మీడియా ఉంది, దీన్ని డెమోక్రటైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాతో పాటు చాలామంది మిత్రులు రకరకాల చర్చల్లో భావిస్తున్నారు. అంటే ఇందుకు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిణామాలు కానీ, ప్రపంచ పరిణామాలను కానీ ఒక అన్బయాస్డ్ వాయిస్ తోటి జనానికి అర్థం కావటం, వాటిని అర్థం చేసుకోవటం, అన్బయాస్డ్గా ఉండే పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు చూస్తున్నాం, అంటే ఇప్పుడు మీడియా అనేది ఎలా అయిపోయిందంటే రాజకీయ ముఠాలు, వాటి మధ్యలో యుద్ధాలు, లేదా రాజకీయ పార్టీల మధ్య చేసుకునే యుద్ధాలకి మధ్య ఒక ఆయుధం కింద మారిపోయింది. ఇప్పుడు ఈ ఆయుధం కింద మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఏది వార్త, ఏది నిజము, ఏది అబద్ధము అనేది నిర్ణయించడం కష్టమైపోతుంది. ఇప్పుడు మీడియా విశ్వసనీయత అనేది పాతాళానికి వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా విశ్వసనీయతను మనం కొంతవరకు బయట పెట్టడానికి, మీడియా విశ్వసనీయతను మళ్ళీ నిలబెట్టడానికి ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది ఒక మంచి మీడియా కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా మనం ఈ పరిణామాలని అన్బయాస్డ్గా మనం చెప్పుకోవటానికి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చర్చించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాను. అంటే నేను బతుకు తెరువు కోసమో లేదంటే యూట్యూబ్ ఆదాయం కోసం ఈ ఛానల్ని ప్రారంభించలేదు. కేవలం నా లాంటి జర్నలిస్టులు కొంతమంది గళాలు కలిపితే ఈ రకంగా మనం ఒక మార్పుని మీడియాలో, అంటే ఒక్కసారిగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక మార్పు తీసుకురావటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ మీడియా అనేది చాలా పెద్ద పెట్టుబడిదారు చేతుల్లో అయిపోయింది. రాజకీయ పార్టీలు సొంత మీడియాలు పెడుతున్నారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం రాజకీయ నాయకులు ఉన్నారు. అసలు రాజకీయాల్లో ప్రజాస్వామీకరణ అనేది పోయింది. అట్లాగే ఇప్పుడు రాజకీయ మీడియాలో కూడా
ప్రజాస్వామీకరణ అంటే ఫోర్త్ పిల్లర్ కాదు, ఫోర్త్ పిల్లరే ఇప్పుడు కూలిపోయిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ కూలిపోయిన ఫోర్త్ పిల్లర్ని ఎంతో కొంత నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఛానల్ని నేను ప్రారంభించాను. ఇప్పుడు ఈ ఛానల్ని ఆదరించుతారని, నా గళంతో గళం కలుపుతారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని వ్యూ చేయటం ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.